త్రిపురలోని దట్టమైన అడవుల్లో శతాబ్దాలుగా వర్షాలు, చెట్ల పొదల నడుమ ఒక రహస్యం దాగి ఉంది. ఇక్కడ 99,99,999 ముఖాలు ఉన్నాయని చెబుతారు. అంటే కోటికి ఒక్కటి తక్కువ. ఉత్తర త్రిపురలోని కొండ ప్రాంతం ఉనకోటి. కొండ రాతిపై చెక్కిన శివుడు, విష్ణువు, వినాయకుడు మరియు ఇతర దేవతల శిల్పాలతో ఈ ప్రదేశం నిండి ఉంది. క్రీస్తు శకం 8 మరియు 9వ శతాబ్దాల మధ్య సజీవ శిలలపై చెక్కిన ఈ అద్భుతాలు వేల సంవత్సరాలుగా వర్షాలు, ప్రకృతి నడుమ నిలిచి ఉన్నాయి. ఇక్కడి ప్రధాన శివుని ముఖాన్ని ఉనకోటీశ్వర కాలభైరవుడు అంటారు. ఇది 30 అడుగుల ఎత్తు, 10 అడుగుల కిరీటంతో దర్శనమిస్తుంది. పక్కనే సింహంపై నిలబడిన దుర్గామాత. నేలలో సగం కూరుకుపోయిన భారీ నంది విగ్రహాలు కనిపిస్తాయి. అయితే వీటిని ఎవరు చెక్కారో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. పురాణాల ప్రకారం పరమశివుడు 1 కోటి మంది దేవతలతో కలిసి కాశీకి బయలుదేరారు. మార్గమధ్యంలో రాత్రి ఇక్కడే బస చేశారు. సూర్యోదయానికి ముందే మేల్కొని కాశీకి బయలుదేరాలని శివుడు దేవతలందరికీ చెప్పారు. కానీ తెల్లవారేసరికి శివుడు ఒక్కరే నిద్రలేచారు. మిగతా వారంతా నిద్రపోతూనే ఉన్నారు. ఆగ్రహించిన శివుడు వాళ్లందరూ శాశ్వతంగా అక్కడే ఉండిపోవాలని శపించారు. అలా కోటికి ఒక్కటి తక్కువగా ఉన్న దేవతలంతా రాతి శిల్పాలుగా మారిపోయారు. కోటి దేవతలు శాశ్వతంగా అక్కడే శిలలైపోగా ఆ ఒక్కడు మాత్రం ఒంటరిగా వెళ్లిపోయాడు. దీనిని ఈశాన్య భారతదేశపు అంకోర్ వాట్ అని పిలుస్తారు. యునెస్కో తాత్కాలిక ప్రపంచ వారసత్వ జాబితాలో ఇది చోటు దక్కించుకుంది. అయినా సరే చాలామంది భారతీయులకు దీని పేరు కూడా తెలియదు. ఇప్పటికీ ఇది త్రిపుర అడవుల్లో ఎదురుచూస్తూనే ఉంది. ఇది యుగటేస్. దేవతలు ఈ ప్రదేశాన్ని ఎప్పటికీ విడిచిపెట్టలేదు. వారిని వేచి ఉండమని మాత్రమే చెప్పారు. అలా వారు వేల సంవత్సరాలుగా వేచి చూస్తూనే ఉన్నారు.